సో అంటే పిల్లల పైన ఇలా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తోటి ఇలా మార్చేస్తున్నారు అనుకోవచ్చు. కరెక్ట్. ఆ ఎమోషనల్ ఇదితోనే అంటే లేకుంటే మా పరువు ఏం గాను, నీ తర్వాత ఇంకా పిల్లలు ఉన్నారు, లేకుంటే మేమందరికి ఏం చెప్పుకోవాలి, నీ మంచికే కదా, లేకుంటే నేను చచ్చిపోతాను, ఇట్లాంటివన్నీ చెప్పి కంప్లీట్లీ బ్లాక్ అలా మెయిలింగ్. ఆ ఒక దాటిస్తారు అంతే. ఓకే, కానీ దాని కాన్సిక్వెన్సెస్ అనేది వీళ్ళే ఉండి అది రోజు పడాలి. అది కంప్లీట్ వేరే. ఓకే, అంటే నాకు ఇష్టం లేని ఒక సంసారం అనేది చేయలేరు కొందరు. ఓకే, ఇద్దరు కొన్నిసార్లు హయ్యర్ ఇంటెలెక్చువల్ థింకింగ్ అంటే ఒక మెచ్యూర్ థింకింగ్ లో కూర్చొని, సి ఐఎమ్ నాట్ యెట్ రెడీ, ఓకే ఐల్ గివ్ యూ టైమ్, ఈ కాన్సెప్ట్స్ లో దే విల్ వెయిట్, దే విల్ టేక్ దేర్ ఓన్ టైమ్, దే విల్ హీల్ అండ్ దెన్ దే విల్ గెట్ ఆన్ టుగెదర్. ఓకే, సో ఈ ప్రాసెస్ అనేది అవతల మనిషి మీద ఎంత కాన్ఫిడెంట్ గా వీళ్ళు చెప్పగలరు, ఈ ప్రాసెస్ ని ఎలా రిజాల్వ్ చేసుకోగలరు, అంటే ఈ ప్రాసెస్ లో వీళ్ళకు కూడా వీళ్ళ మీద ఆ నమ్మకం ఉండాలి, వీళ్ళు కూడా నేను నీకు కమిట్ అయి ఉన్నాను కానీ నాకు టైం కావాలి అనేది వేరే కాన్సెప్ట్. నాకు అసలు కాదు, నేను వేరే నుంచి రాలేను, లేకుంటే నా కాన్సెప్ట్సే వేరే అన్నప్పుడు ఇబ్బంది అవుతుంది.